రాబోయే విశ్వావసునామ సంవత్సరంలో మీ ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయంటే, ఉగాది 2025 ఉగాది పండుగకు విశేషమైన ప్రాముఖ్యత ఉంది. ప్రతి సంవత్సరం ఉగాది పండుగతో తెలుగు ప్రజలు కొత్త నామ సంవత్సరానికి శ్రీకారం చుడతారు. ప్రతి సంవత్సరానికి ఒక ప్రత్యేక నామం ఉంటూ వస్తుంది. 2025 సంవత్సరానికి శ్రీ విశ్వావసునామ సంవత్సరం అని పేరు పెట్టారు. ఉగాది రోజున కొత్త సంవత్సరానికి సంబంధించిన పంచాంగ శ్రవణం చేయడం ఆనవాయితీ. ఈ సందర్భంగా ఈ సంవత్సరం రాశి ఫలాలు, ఆదాయం, వ్యయం, రాజ్యపూజ్యం, అవమానం వంటి అంశాలు పరిశీలిద్దాం. మేషం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 7. ఈ ఏడాది మేషరాశి వారికి ఆదాయం తక్కువగా ఉంటుంది. ఖర్చులు అధికంగా ఉండటం వల్ల ఆర్థికంగా సమతుల్యత అవసరం. ఉన్నత స్థాయి వ్యక్తుల నుంచి గౌరవం లభించవచ్చు. అయితే కొన్ని అపవాదులు కూడా ఎదుర్కోవలసి రావచ్చు. ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 3. వృషభ రాశి వారికి ఆదాయం బాగానే ఉంటుంది. ఖర్చులు అదుపులో ఉంటాయి. అధికారుల నుంచి కొంత గౌరవం లభించే అవకాశం ఉంది. కొత్త చికాకులు ఎదురైనా ఈ ఏడాది పురోగతి మంచి సాధించగలరు. మిథునం ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 4, అవమానం 3. మిథున రాశి వారికి ఈ సంవత్సరం అద్భుతంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండి ఖర్చులు తక్కువగా ఉంటాయి. వ్యవహారాలలో విజయం సాధిస్తారు. కొన్ని చిన్న చిన్న అవమానాలను ఎదుర్కోనాల్సి రావచ్చు. కర్కాటకం ఆదాయం 8, వ్యయం 2, రాజ్యపూజ్యం 7, అవమానం 3. కర్కాటక రాశి వారికి మంచి ఆదాయం వచ్చే సూచనలు ఉన్నాయి. ఖర్చులు తగ్గుతాయి. అధిక స్థాయిలో గౌరవం పొందే అవకాశాలు ఉన్నాయి. అవమానాలకు తలగ్గక ముందుకు సాగితే సత్ఫలితాలు దక్కుతాయి. సింహం ఆదాయం 11, వ్యయం 11, రాజ్యపూజ్యం 3, అవమానం 6. సింహరాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం, ఖర్చులు సమంగా ఉంటాయి. ప్రభుత్వ అధికార వర్గాల్లో మిశ్రమ ఫలితాలు ఎదురవ్వచ్చు. కొంత అవమానం ఎదురైనా పట్టుదలతో ముందుకు సాగాలి. కన్య ఆదాయం 14, వ్యయం 2, రాజ్యపూజ్యం 6, అవమానం 6. కన్యా రాశి వారికి ఈ ఏడాది ఆర్థికంగా అనుకూలంగా ఉంటుంది. ఆదాయం అధికంగా ఉండటంతో పాటు ఖర్చులు తక్కువగా ఉంటాయి. కెరీర్, వ్యాపార రంగాల్లో అభివృద్ధి సాధిస్తారు. తుల ఆదాయం 11, వ్యయం 5, రాజ్యపూజ్యం 2, అవమానం 2. తులారాశి వారికి ఈ ఏడాది ఆదాయం సమృద్ధిగా లభిస్తుంది. ఖర్చులు నియంత్రణలో ఉంటాయి. కొన్ని మంచి అవకాశాలు లభించవచ్చు. వృశ్చికం ఆదాయం 2, వ్యయం 14, రాజ్యపూజ్యం 5, అవమానం 2. వృశ్చిక రాశి వారికి ఈ ఏడాది ఆదాయం తక్కువగా ఉండే అవకాశం ఉంది. ఖర్చులు అధికంగా ఉండటంతో ఆర్థిక విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరించాలి. ధనస్సు ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 1, అవమానం 5. ధనస్సు రాశి వారికి ఆదాయం, ఖర్చులు సమతుల్యంగా ఉంటాయి. కొంత రాజ్యపూజ్యం లభించినా కొన్ని అవమానాలు ఎదురయ్యే అవకాశాలు ఉన్నాయి. మకరం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 4, అవమానం 5. మకర రాశి వారికి ఖర్చులు అధికంగా ఉండే సూచనలు ఉన్నాయి. ఆదాయాన్ని పరిరక్షించుకోవడానికి జాగ్రత్తలు తీసుకోవాలి. కుంభం ఆదాయం 8, వ్యయం 14, రాజ్యపూజ్యం 7, అవమానం 5. కుంభరాశి వారికి ఆదాయం సమతుల్యంగా ఉండకపోవచ్చు. వ్యయాలను సరిచూసుకోకపోతే ఆర్థిక సమస్యలు ఎదురయ్యే అవకాశం ఉంది. మీనం ఆదాయం 5, వ్యయం 5, రాజ్యపూజ్యం 3, అవమానం 1. మీనరాశి వారికి ఆదాయం, ఖర్చులు సమానంగా ఉంటాయి. కొంత రాజ్యపూజ్యం లభించినా అవమానం తక్కువగా ఉంటుంది.